హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్తను అయితే అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు ఈ సాయంత్రం 4 గంటల నుంచి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. పదే మనకు అయితే చెప్తున్నారండి. ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవబోతున్నాయి. ఏ జిల్లాల వైజ్గా అయితే డబ్బులు జమ చేయబోతున్నారు, ఏ రైతులకు ఈ డబ్బులు జమ కాబోతున్నాయి, మొదటిగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ కాబోతున్నాయి, ఎంత డబ్బులు అనేది జమ చేస్తారు ఏంటి, మొదటిగా ఇలా చేస్తే మనకు రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు విడుదల కాబోతున్నాయి అనే వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా రైతుల గురించి, అలాగే విద్యార్థుల గురించి, మహిళల గురించి ఏ చిన్న అప్డేట్ రాగానే మన ఛానల్లో వీడియో చేసి వెంటనే పోస్ట్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ డబ్బులు పొందాలి అంటే ఈ పత్రాలు అయితే మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని తెలిపారు. అర్హుల లిస్టు వస్తుంది. మొదటి నెలలో మనకు డిసెంబర్ లాస్ట్న మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని మనకు తెలిపారండి. ఇకపోతే ముందుగా పీఎం కిసాన్కు సంబంధించి 18వ విడత నిధులు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. రైతులు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్లోకి అయితే నేరుగా డబ్బులు జమ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ పథకానికి అర్హులు అవుతారు అని మన రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. రైతులు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డుకు లింకు చేసుకొని, అలాగే బ్యాంక్ అకౌంట్కి, ఫోన్ నెంబర్కి అప్డేట్ చేసుకోమని, ఆధార్ కార్డు లింకు చేసుకోమని తెలియజేస్తున్నారండి. ఎవరైతే రైతులు వాళ్ళ పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డు లింకు చేసుకొని ఉంటారో వాళ్ళందరికీ అనర్హులుగా గుర్తించి వాళ్ళని అయితే తొలగిస్తామని, వాళ్ళకి ఈ పథకం ద్వారా వాళ్ళకు డబ్బులు రావు అని అయితే మనకు తెలియజేస్తున్నారు. కావున ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే ఎలిజిబుల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డు లింక్ చేసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోమని, యాక్టివ్లో ఉంచుకోమని అని చెప్పి వాళ్ళు బ్యాంక్ అకౌంట్, ఈకేవైసీ, ఎంపీసీ, ఆధార్ కార్డు, అలాగే అప్డేట్ ఫోన్ నెంబర్ అయితే త్వరగా లింక్ చేసుకోమని తెలియజేస్తున్నారు. ఎవరైతే రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకుని ఉంటేనే వాళ్ళకి ఈ పథకం లభిస్తుంది అని క్లారిటీగా తెలియజేస్తున్నారండి. ఎవరైతే రైతులు రేషన్ కార్డు కలిగి ఉంటారో, అలాగే వాళ్ళ పంటకి ఈ క్రాప్ చేసుకుని ఉన్న రైతులకు అయితే ఈ పథకం అయితే లభిస్తుందని తెలియజేస్తున్నారండి.